నమస్కారం. పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ అనుకుంటా, అమ్మా నా జీవితంలో చూడలేని కూడా 2 చూసినాం ఈ రోజు అంటాడు. ఏంటి చెప్పనమ్మా? ఒకటి రాయుడు గారి నోటి వెంట క్షమించమని అడగటం, 2 ఆయన కళ్ళలో నీళ్ళమ్మా అంటాడు. అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 2 కాదు 1 అన్నమాట. వాస్తవానికి నారా లోకేష్ వచ్చేసి అపోనెంట్ వాళ్ళైనా కానీ సందర్భం వచ్చినప్పుడు ఆడవారికి నమస్కరిస్తాడు. చాలా పద్ధతిగా, హుందాగా, గౌరవంగా ఉంటాడు. అలా షర్మిల విషయంలో గతంలో కూడా ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడు విజయమ్మ, విజయలక్ష్మి, జగన్ అండ్ షర్మిల వల్ల అమ్మ వైఎస్ఆర్ సతీమణి, ఆమె ఈరోజు బర్త్డే. షర్మిల విష్ చేసింది, బట్ కొడుకుగా జగన్ విష్ చేయాల, లోకేష్ విష్ చేశాడు. మరలా మీరు జగన్ వీరామలో చెప్పండి, మేము అట్లా బయట చెప్పాం, ఫోన్ చేసి చెప్తాం, వద్దురా బాబు డైలాగులు వద్దురా. కానీ లోకేష్ ఏం చేశాడు? విషెస్ చెప్పున్నారు, సంతోషం. జగన్మోహన్ రెడ్డి లోకేష్ చెప్పాడు తెలుసా? ఇది పెదరాయుడు సినిమాలో సింకే డైలాగ్. ఏ రోజు కూడా చూడండి, ఈరోజు మనం అక్కడ చూసాం. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి మీరు త్వరగా కోలుకోవాలి, మీకు ఆపరేషన్ అయింది కదా అంటూ చెప్పాడు. ఆయనకి పాపం పవన్ కళ్యాణ్ అనిపించిండేది, ఏంద్రా నేను చూసింది నిజమేనా కాదని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, త్వరగా రికవర్ అవుతాను, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. తల్లికి విషయం చెప్పలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అన్నాడు. కారణం కాపు ఓట్లు కావాలి. కాపు ఓట్లు వైసీపీని చీలిపోయి బయటకు వచ్చేసాయి. తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు మొన్న వైసీపీ పడకుండా బయటకు వచ్చేసాయి. జగన్ మారాడు ఏంటి చూసారా, పవన్ కళ్యాణ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చూసుకుంటాడు అని చెప్పేసి అనుకోవాలి. అలా ఓట్లు లాగాలి. సో ఓట్లు తెలుసు ఈ మనిషికి. బట్ లోకేష్కి అమ్మ ప్రేమ తెలుసు, తల్లి విలువ తెలుసు. తల్లి విలువ తెలిసినోడు లోకేష్, ఓటు విలువ తెలిసినోడు జగన్. అదే ఈరోజు. ఇక పవన్ కళ్యాణ్ సర్జరీ ఏంటన్నప్పుడు క్రాస్ చెక్ చేస్తాం. ఫస్ట్ లంగ్స్ అన్నారు, బట్ కాదు, ఆయనకి బ్యాక్ పెయిన్, తర్వాత మజిల్ స్ట్రెయిన్ అని తెలిసింది. వెన్నెముకలో మధ్యలో వెన్నెముక ఉండేది కదా, చిన్న చిన్న మధ్యలో డిస్క్ టైప్ ఉంటాయి, డిస్క్ టైప్ అక్కడ ఎముకలు ఉంటాయి. అక్కడ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇంజక్షన్ లాంటిది ఇచ్చి అక్కడ సెట్ చేస్తారు. ఒకవేళ డిస్క్ ఏదన్నా జారిందంటే సెట్ చేస్తారు. మనకున్న సమాచారం మేరకు ఆయనకు మైనర్ సర్జరీ లాంటిది జరిగింది. అక్కడ ఒక అడ్వాన్స్ ఇంజక్షన్ లాంటిది ఒకటి ఇచ్చేసి అక్కడ సెట్ చేస్తారు. బట్ కొద్ది రోజు ఈయన రెస్ట్ తీసుకోవాల్సి ఉండేది, నార్మల్ వేలో ఉండలేడు అనమాట. అలా అడ్వాన్స్ వేలో మైనర్ సర్జరీ లాంటిది జరిగిందని, ఆ వెన్నెముక దగ్గర ఉన్నటువంటి నొప్పికి సంబంధించి చిన్నపాటి ఆ సర్జరీ లాంటిది చేశారని, అందుకు రెస్ట్ తీసుకోని చెప్పి తెలిసింది. మేజర్ సర్జరీ ఏమీ కాదు, అండ్ హీఈస్ ఫైన్. మీరు చాలామంది నిన్న కోరుకున్నారు ఆయన బాగుండారని. ఆయన నిజంగా బాగుంటారు పవన్ కళ్యాణ్, ఎందుకంటే నిజంగా ఆయన కారణ జన్ముడే. ఈ సమాజానికి ఆయన చేసిన ఇంకా చాలా ఉన్నాయి.